చెప్పండి. మల్లాంకి నాయుడుపేట నుంచి మల్లాంకి 27 కిలోమీటర్లు ఉంది. 27 కిలోమీటర్ల రొయ్యల కాలువ ఉంది. ఆ రొయ్యల కాలువ దగ్గర ఏంటంటే ఒక గెండి పడిపోయి చిట్టమూరు హరిజనవాడ, అగ్రహారం ఆ నుంచి పొలాల్లో గెండి పడ్డ దానివల్ల రొయ్యలు వాకి గెండి పడిన దానివల్ల ఆ నీళ్లు కొల్లి వచ్చి పొలాల మీద నుంచి వచ్చి హరిజనవాడ అగ్రహారం అయితే చిట్టమూరు హరిజనవాడ అయితే ఇవన్నీ కూడా మునకైపోయింది. గవర్నమెంట్ వారు కానీ అందరూ దీని మీద చర్య తీసుకొని ఆ గెండిని గుడిపించినట్లయితే కొంత సేఫ్టీ ఉంటుంది. పైగా మల్లాము నాయుడుపేట 27 కిలోమీటర్లు బ్రిడ్జి అండర్ బ్రిడ్జి అయిన దానివల్ల నీళ్లు పొల్లి బ్రిడ్జి మీద పొల్లి పారిన దానివల్ల దీని జనాలకు అందరికీ రాకపోకలకు కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారు హై లెవెల్ బ్రిడ్జి కానీ శాంక్షన్ చేయడం, మరియు రొయ్యలు వాకు సంబంధించి ఆ గెండిని బూడిపించడం, ఈ రెండు సరి చేస్తే ఈ గ్రామాలన్నీ కూడా బాగుపడతాయి. ఆ గెండి వల్ల ఎంతమంది జనాభా కూడా ఇబ్బంది కాదు. ఇప్పుడు ఇద్దరు మనుషులు చచ్చిపోవడం కూడా ఆ కారణం. ఇప్పుడు ఈరోజు కారణం ఏంటంటే ఇద్దరు మనుషులు చచ్చిపోవడం, అది ఉన్నట్టుండి ఆ గెండి దిగి నీళ్లు పొల్లి ఇక్కడ వచ్చిన దానివల్ల ఉన్నట్టుండి అకస్మాత్తుగా వచ్చి పడిపోయినాయి. వాటి వల్ల ఇద్దరు కూడా అవుతాయి. నేను తిరుపతి జిల్లా ఎస్ మార్కెట్ అధ్యక్షుడు కన్వీనర్. ఇప్పుడు చిట్టమూరు మండలంలోనే చిట్టమూరు నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరాన అండర్గ్రౌండ్ బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి దగ్గర రొయ్యల కట్ట తెగి ఎండుబడి ఈ వాగు తెగి రావడంలో ఆ నీళ్లు ఆ రోడ్డు మీద రావడం, ఇద్దరు సిక్కినగర్లో పనిచేసేవాళ్ళు ఈరోజు ఉదయం 8 గంటల టైంలో ఈ మల్లా వెళ్ళడంలో ఆడ ఇద్దరు కానిస్టేబుల్ అన్నారు. వాళ్ళు చెప్పారు పాపం అవద్దని. మేము పాము అంటేనే మళ్ళీ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోవడంలో బైక్ దొల్లి నీటిలో పడిపోయాడు. వెనకాల ఉన్న ఆయన గట్టికెక్కేసాడు. ఆయన కోసం మళ్ళీ ఈయన దూకాడు. ఆయన కూడా ముందుకు పడడం జరిగింది. దీన్ని ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ పాలకులు కానీ వెంటనే పట్టించుకొని, అధికారులు కూడా పట్టించుకొని జోక్యం చేసుకుని ఆడ బ్రిడ్జిగా ఏర్పాటు చేస్తే ఆ తూర్పు పక్కన గ్రామాలన్నీ వెళ్ళేదానికి బైకులు వాహనాలకి మంచి సేఫ్టీ జరుగుతుంది. నేను కూడా ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాను.